వెనుకకు తిరిగి చూడండి. ఎన్నిసార్లు మీ బ్రతుకులో, మీ జీవితంలో దేవుడు కాపాడాడు. ఈ లోకంలో ఎవ్వరు మనం తప్పించలేరు. ఏ పరిస్థితి నుండి తప్పించలేరు. బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయి. 48 సంవత్సరాలు దాటుకుంటూ వచ్చారు. దేవుడు తప్పిస్తూనే వచ్చాడు. ఒకటి. రెండవది, ఆయన ఏమంటున్నాడంటే, నేను అతన్ని గనపరచెదను. ఇఫ్ గాడ్ వాంట్ టు లిఫ్ట్ యూ, దేవుడు నేను గనపరచాలని ఆశిస్తే దాన్ని ఎవడు ఆపలేడు. ఆమె చెప్తలేదు. నేనే పోయి స్టేజ్ మీద కూర్చుంటా అని నేను ఎప్పుడు ఊహించలేదు. లేకపోతే ఎవరో వచ్చి నన్ను పిలుస్తారని ఎవరు ఊహించిన అవసరం లేదు. సమయం వస్తుంది, దేవుడు కనపరిస్తే అది ఆపడానికి ఎవరికి శక్తి సరిపోదు. దేవుడు నేను తప్పించిన దేవుడు నేను గనపరుస్తాడు. గనపరిచిన దేవుడు నీ పిల్లలను చూసే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఆమె కానీ కొన్ని జాగ్రత్తలు ఉండాలి. పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే సాగు కోరుతారు. పెట్టిన రోజులే నేను గనపరుస్తారు, పెట్టిన రోజులే నీకు పూలదండలు వేస్తారు, పెట్టిన రోజులే నీకు షాలు వేస్తారు. పెట్టుడు ఆపేయి నీకు ఫోన్ చేసుకుని పని చేస్తారు. ఎన్నో 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ నాకంటే తోపులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, కానీ నేను వాళ్ళు ఒక చిన్న భక్తుడిని. నేను అనుభవించిన అనుభవాన్ని చెప్తున్నాను. మన జీవితంలో ఎవరు మన పూలమాలలు వేసేటోళ్ళు ఉండరు, రాళ్ళేసేటోళ్ళే ఉంటారు. అవసరం ఉన్నప్పుడే ఫోన్ చేస్తారు. అవసరం తీరాక నీకెంత నీ లెక్క ఎంత అంటారు. ఒకటి, అయ్యా నేను ఒక విషయం చెప్తున్నాను. దేవుడు తప్పించాడు, దేవుడు గనపరిచాడు. దేవుడు మీ పిల్లలను చూడడానికి, ఇలాంటి అనేక భర్తలు చేసుకోవడానికి దేవుడు శక్తినిస్తాడు. జాగ్రత్త పడి మనము ఈ లోకంలో పరిచర్య చేయాలి. మీకు ఇవ్వబడిన పరిచర్య సంఘాల నిర్మాణమే కావచ్చు, చారిటీ వర్క్స్ కావచ్చు, ఇతరులకు సహకారంగా ఉండడమే కావచ్చు, ఇతరులతో మధ్యవర్తిగా పనిచేయడమే కావచ్చు, ఇతరులు కృంగిపోయిన సమయంలో లేవనెత్తడమే కావచ్చు. ఏ పరిచర్య దేవుడు మీకు ఇచ్చాడో ఆ పరిచర్య ముందుకు కొనసాగుతూ ఒక 5 చర్చీలు, ఒక 10 చర్చలకు సేవకులకు సపోర్ట్గా నిలబడాలని. అంతేకాదు కొన్ని సంఘాలు ప్రేమహాసం ట్రస్ట్ మీద కొన్ని సంఘాలు నిర్మించాలని నేను ప్రభుపేట కోరుచు హృదయపూర్వకంగా మనసారా దీవిస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గారు.